తమ వయసును సైతం లెక్క పెట్టకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవలు అనేక మందికి స్ఫూర్తినిస్తాయని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్లోని బీకేగూడ పార్కు వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన కార్యక్రమాన్ని చలివేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. పలువురికి భోజనాలు వడ్డించి తమ భోజనం చేసిన ఎంతో రుచికరంగా నాణ్యతతో వంటలు చేయటం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వేసవిలో 2 నెలల పాటు సీనియర్ సిటిజన్స్తో పాటు పలువురు దాతల సహకారంతో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారని ప్రశంసించారు. రోజుకు సుమారు 300 మంది వరకు భోజనం వడ్డిస్తున్నట్లు చెప్పారు. ఇవే కాకుండా హెల్త్ క్యాంపులు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సనత్ నగర్లోని సీనియర్ సిటిజన్స్ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ చేపట్టే అనేక కార్యక్రమాలకు ఇప్పటి వరకు తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ వచ్చానని, ఇక ముందు కూడా అదేవిధంగా తన సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్ సేవా కార్యక్రమాలతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, సనత్ నగర్ అమీర్పేట్ డివిజన్ PRS అధ్యక్షులు కొలను బాలరెడ్డి, ముత్యాల హనుమంతరావు, చారిటీ ట్రస్ట్ ట్రస్టీ పార్థసారథి, సీనియర్ సిటిజన్స్ సభ్యులు మాణిక్రావు పాటిల్, ప్రధాన సలహాదారులు సౌదేవ్ గౌడ్, సనత్ నగర్ జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ మరియు రామ్మూర్తి ప్రసాద్, డాక్టర్ శ్యామ్ సుందర్, BRS పార్టీ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, కూర్త నరసింహ, ఆకుల్ రాజు, భూపాల్ రెడ్డి, మాధవరావు, పీయూష్ గుప్తా, టిలుబాయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా మాజీ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆయన అండదండలతో, ఆయన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం కంటిన్యూస్ గా నడిపించినందుకు మా సీనియర్ సిటిజన్స్ నిజంగా మేము గర్వపడుతున్నాం. ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ చేయాలని, ఆయన ఇలాగే మాకు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారని, తర్వాత ముఖ్యంగా మా సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్లు 70 ఏళ్లు దాటిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొని ఈ 2 నెలలు కంటిన్యూస్ గా ఈ మిత భోజన కార్యక్రమానికి ముఖ్యంగా పార్థసారథి గారు ఈ కార్యక్రమం కంటిన్యూస్ గా ప్రతిరోజు చేయడం నిజంగా చాలా 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 ఇది. ఈ విషయంలో మా తలసాని శ్రీనివాస యాదవ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రతి సంవత్సరము పార్థసారథి గారు వాళ్ళ సీనియర్ సిటిజన్ అందరూ కలిసి మిత భోజనం పెట్టడం అందరికీ తెలుసు. ఉగాది నాడు ఎప్పుడైనా ఉగాది రోజు ఓపెన్ చేసుకుని ఒక 40 డేస్ నడిపేది జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే గారు రావడము మాకు చాలా సంతోషము. ఆయన సహకారాలు ఎంతో ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కానీ, మిత భోజనాన్ని కానీ, ఎవరికైనా ఏ విషయంలో అయినా కానీ, డబ్బు రూపం కానీ, మాట రూపం కానీ ఆయన మనకు సహకరిస్తారు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆయన మన ముందుండి నడిపిస్తుంది. కాబట్టి ఆయన ఇంకా ఎన్నో మన మంత్రి గారు కానీ అదేవిధంగా ఎన్నో మన గొప్ప పదవులను తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్థసారథి గారికి మరి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ మన మాజీ కార్పొరేటర్ శేషకుమార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సీనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను చూస్తూ ఉన్నాను 2011 నుంచి ఒక్క కరోనా సంవత్సరం తప్ప మిగిలిన సంవత్సరాలన్నీ కూడా రెట్టించిన ఉత్సాహంతో, ఇంతకు ముందు అయితే పార్థసారథి గారు ఆయనే స్వయంగా వండి ఇక్కడ అందరికీ అన్నదానం చేసేవారు. అదంతా కూడా మాకు తెలుసు. ఇదే ఉత్సాహం నిత్యం ఆయన ఉన్నంత కాలం, మీ సీనియర్ సిటిజన్స్ నడిచినంత కాలం మా సహాయ సహకారాలు, అలాగే సీనన్న గారి సహాయ సహకారాలు సంపూర్తిగా మీకు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీరు కలకాలం ఇలాగే అన్నదాతలుగా వెలిసిల్లారని, ప్రతి ఒక్కరికి కూడా ఎండలో ఉండి ఈ 12 గంటలకి మీరు అందించే భోజనం ఎంత మందికి ఉపయోగపడుతుందో మా అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిత్యం కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి,
ఇక్కడ చేరిన పెద్దలందరికీ కూడాను నమస్కారం. మాకు ఈ గత 10-15 సంవత్సరాల బట్టి కూడాను జల వితరణ చేయడానికి ఇచ్చిన ఈ అవకాశానికి పెద్దలందరికీ కూడాను ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా గౌరవనీయులు పార్థసారథి గారికి ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక మంచి సేవ చేద్దాము అని అనుకుంటే మంచి వేదిక కూడా కావాల్సి ఉంటుంది. అలాంటి మంచి వేదిక ప్రతి సంవత్సరం కూడాను ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం కంటిన్యూ చేస్తున్న పార్థసారథి గారికి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటివి ముందు శ్రీనివాస సేవా సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా సీనియర్ సిటిజన్స్ అందరు కలిపి మరి పార్థసారథి గారు ఇనిషియేట్ చేసి మాణిక్రావు గారు, సాదేవ్ గారు, ఇంకా మిగిలిన పెద్దలందరూ ఇక్కడ డాక్టర్ శ్యామ్ గారు, మిగిలిన వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. గడిచిన 14 సంవత్సరాల నుంచి పేదవాళ్లకు కడుపు నింపాలనేటువంటి సంకల్పంతో మరి ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలంలో 2 మాసాలు నిరంతరంగా సంపూర్ణమైనటువంటి పౌష్టికమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆహారాన్ని, దాంతోపాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం అనేది శుభ పరిణామం. సీనియర్ సిటిజన్స్ అంటే మామూలుగా పేరు ఉంటాయి, కానీ వాళ్ళు చేసేటువంటి సేవ ప్రధానమైనటువంటి. ఈరోజు పేదల పట్ల కానివ్వండి, మరి చదువుకునే పిల్లలకు కూడా బుక్స్ పంపిణీ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, భక్తి ప్రవచనాలు కానివ్వండి, ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భం. మరి ఈరోజు 14 సంవత్సరాలుగా ఈ మిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలి, ప్రతిరోజు 300 మందికి భోజనం పెట్టాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప సంకల్పం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిరంతరంగా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2011వ సంవత్సరం నుంచి మేము ఇప్పటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. దీనికి మాకు ధన సహాయం చేస్తున్న అన్నదాతలకి, అలాగే జల సహాయం చేస్తున్న దాతలకి, శ్రమదానం చేస్తున్న మా సీనియర్ సిటిజన్స్కి ఎంతో రుణపడి ఉన్నాం. వీరందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలు కొనసాగిస్తూ పేద ప్రజల్ని తృప్తిపరచగలుగుతున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. ఇందుకు మన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తను చేసే సేవా కార్యక్రమాలే కాకుండా మాలాంటి వారిని ప్రోత్సహించి అవసరమైతే ధన సహాయం చేసి
ఈ కార్యక్రమంలో మమ్మల్ని పెట్టారు. మేము వారి ప్రోత్సాహంతో మా శక్తి వంచన లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద ప్రజల్ని తృప్తిపరచగలిగినందుకు ఈ వయసులో చాలా సంతోషంగా ఉంది. అందుకు వారికి కృతజ్ఞతం. రోజు 300 మంది వరకు భోంచేస్తారు. ఇంక ఏదైనా స్పెషల్ డేస్లో 400 మంది కూడా వస్తూ ఉంటారు. అందరికీ పూర్తి చేసి పంపుతాం. ఇక్కడ పెట్టే భోజనాలు బగారా, కూర్మా, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, ఇక్కడ టమాటా రైసు, జీరా రైసు, కర్రీ, జిలేబీ, వడ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాము. ఇది 12 సంవత్సరాలు పూర్తయింది. మధ్యలో ఒక కరోనా సంవత్సరం మాత్రం చేయలేకపోయాము. क्या